విషయం ఏంటంటే దాదాపు 20 రోజుల నుంచి నెల రోజులు గడుస్తున్నప్పటికీ పుష్ప సినిమా విడుదల సందర్భంగా సంధ్యా థియేటర్లో చనిపోయిన రేవతి తన కొడుకు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఈ ఎపిసోడ్ మొత్తంగా అసలు రాజకీయ నాయకులు ఎందుకు స్పందించాల్సి వస్తుంది, చట్టసభని దృష్టిలో పెట్టుకొని గంటల వ్యవధి ఒక హీరో కోసం ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది, ఇటువంటి అనేక అంశాలు మైపాలన్నతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్కారం. అన్న ఉపేందర్ ఎట్లున్నావు? చాలా సంతోషం అన్న, అడగంగానే మీ టైం ఇచ్చినందుకు. ఎట్లున్నారే మొత్తానికి ఆర్థికంగా శారీరకంగా చాలా మంది కంటే బెటర్ గా అన్న? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, దాదాపు సంవత్సరం దాటిపోయింది. 6 గ్యారంటీలు అన్నారు, అనేక హామీలు అన్నారు, విగ్రహాల మార్పు అన్నారు, అంత అయిపోయింది, బాగానే ఉంది. ఇప్పుడు ఈ 20 రోజుల నుంచి నెల రోజులు జరుగుతున్న వ్యవధిలో సినిమా వర్సెస్ రాజకీయం అని అనుకోవచ్చా, లేదంటే రాజకీయ నాయకులే మొత్తానికి సినిమా ఇండస్ట్రీ మీద పడ్డరు అనే ఒక వాదనలు వింటా ఉన్నాం మనం. ఎంతవరకు వాస్తవం, పరిస్థితుల్ని దృష్టిలో మీరు ఏం చెప్తారు? రాజకీయ నాయకులు సినిమా వర్సెస్ అనడం కంటే పుష్ప వర్సెస్ రేవంత్ రెడ్డి అనొచ్చు. టైగర్ కదా, నల్లమల్ల టైగర్. ఆయననేమో స్మగ్లర్. అంటే శేషాచలం అడవుల్లో దొరికే శేషాచలం వర్సెస్ నల్లమల్ల, శేషాచలం అడవులు వర్సెస్ నల్లమల్ల అడవులు. ఓకే, అక్కడ శేషాచలం అడవుల దగ్గర తిరుపతి దగ్గర వెంకటేశ్వర స్వామి ఉంటాడు. అవును. ఇక్కడ నల్లమల్ల అడవుల దగ్గర శ్రీశైలం మల్లన్న ఉంటాడు. ఇక్కడ పుట్టిన రేవంత్ రెడ్డికి అక్కడ అంటే అక్కడ పెరిగిన స్టోరీ పుష్పకు మధ్యలో జరుగుతున్న యుద్ధమే. అయితే ఆయన కూడా పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటేవా, ఫైర్ అన్నాడు. నిజమే, సినిమాలో ఫైరే, కానీ ఇక్కడ మాత్రం ఫైర్ అనుకుంటేవా నేను ఫ్లవర్ అనేటట్టు రియల్ గా ఆయన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అనుకుతున్నాడు, వణికిపోతున్నాడు. అసలు సినిమాలనేమో నేను పుష్ప 2 చూడలేదు, పుష్ప 1 చూసిన. పుష్ప 2లో ఒక ఐపీఎస్ ఆఫీసర్ మీద కూడా ఆయన ఏదో ఉచ్చబోస్తాడు అనేది కూడా వింటున్నా, స్విమ్మింగ్ పూల్ అంటే. కానీ ఇప్పుడు ఈయన ఉచ్చబోసుకుంటుండు, షేక్ అవుతుండు ప్రెస్ మీట్ లో. నువ్వు ఎందుకు అంత షేక్ అవుతున్నావు? నీకు ఇప్పుడు రేవంత్ రెడ్డి నిన్ను టార్గెట్ చేసిండు. రేవంత్ రెడ్డి టార్గెట్ చేసిండు. ఆయన టార్గెట్ చేయడానికి కూడా మేము వ్యతిరేకిస్తలేం, చేసుకోండి. ఎందుకంటే అల్లు అర్జున్ కూడా నేను సక్క పూస కాదు, సుత్త పూస కాదు, నేను మీకోసమే నేను కష్టపడ్డా, తెలుగు వాళ్ళ ఖ్యాతిని అంటే నువ్వేమన్నా పూర్ణ లెక్క ఎవరెస్ట్ శిఖరం ఎక్కినవా? లేకపోతే మొన్న ఒక అంటే చాలా మంది తెలుగు వాళ్ళు కూడా ఒక చెన్నైలో నుంచి చెస్ ఛాంపియన్ అయ్యిండు. అట్లా ఛాంపియన్ గా నువ్వు గూకేష్ లెక్క ప్రపంచ ఛాంపియన్ అయినవా? అసలు నువ్వు ఏం చూసి పాన్ ఇండియా స్టార్ అయినావు? ఎర్ర చందన స్మగ్లింగ్ ఎట్లా చేయాలి, పోలీస్ స్టేషన్ లో పోలీసులను ఎట్లా కొనాలి, ఇది చేసి నువ్వు పాన్ ఇండియా స్టార్ అయితే కొందరు ఎదవలు అంటారు అన్న ఎంటర్టైన్మెంట్ అన్న, ఎంటర్టైన్మెంట్ గా చూడాలి. ఎంటర్టైన్మెంట్ అంటే అన్న ఒక లిమిట్ ఉంటుంది దేనికైనా. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ అని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీలను కానీ మీ ఫ్యామిలీలను కానీ ఎవడన్నా రోడ్ల మీద ఇష్టం వచ్చినట్టు చెప్పగలుగుతారా? ఎంటర్టైన్మెంట్ కూడా ఒక హద్దు ఉంటుంది, ఒక లిమిట్ ఉంటుంది కదా. ఏంది అది ఇష్టం వచ్చినట్టు? ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ అంటే ఇప్పుడు ఫస్ట్ పుష్ప 1లోనేమో సమంతని తీసుకొచ్చి ఊ అంటావా అని వాడిచ్చారు. ఈ దీంట్లోనేమో శ్రీలీలని తీసుకొచ్చి వాడిచ్చారు, కిసుకుక్కనో ఏదో అది. తర్వాత ఎర్రచందనం చేయడం, స్మగ్లింగ్ చేయడం. అంటే ఇది ఎంటర్టైన్మెంటా? ఇది చూసిన 15 ఇప్పుడు ఈ పిల్లగాడిది ఇప్పుడు ఇది ఎంటర్టైన్మెంటే కదా అని అంటారు. కానీ ఇప్పుడు ఎవరైతే శ్రీతేజ్ కిమ్స్ హాస్పిటల్ ఉన్నాడో అబ్బాయి ఆ ఎంటర్టైన్మెంట్ గా చూడలేదు దాన్ని. అల్లు అర్జున్ అనేటువంటి ఒక దేవుళ్ళ లెక్క చూసుకొని దిల్సుఖ్ నగర్ దగ్గరనే వాళ్ళు ఉంటారట, ఆ పక్కింటోళ్ళు ఈంటోళ్ళు. ఎక్కడికి పోయినా తగ్గేదేలే పుష్ప, నేను ఈ రకంగా పుష్ప తగ్గేదేలే, పుష్ప 2 చూడాల్సిందే అమ్మా. 8 ఏళ్ళ అబ్బాయి నేను పుష్ప 2 చూడాల్సిందే. 3,000 రూపాయలు పెట్టి 4 పోయారు. ఈయన చెప్తున్నాడు, మరి సీఎం రేవంత్ రెడ్డి చెప్పిండు ఈయన దగ్గర టికెట్లు ఉన్నాయా, ఇక ఇరుకుల సురుకు పెడతా అని చెప్పి కొట్టిండా. అసలు టికెట్ల ధర పెంచారు కానీ 3,000కు పెంచారు అనేది నాకు కూడా తెలియదు. పెంచింది ఎవరు? పెంచింది ప్రభుత్వం. మళ్ళీ ఎవరు? రేవంత్ రెడ్డి. అది మరి నీకు అంత ప్రేమ ఉన్నప్పుడు ఈ పుష్ప 2 మళ్ళీ వీళ్ళే సీతక్క గాని రేవంత్ రెడ్డి గాని ఆయన స్మగ్లింగ్ సినిమా తీసిండు, జై భీమ్ సినిమాకు మరి అవార్డు ఇవ్వాలి. మరి అక్క సీతక్క మీరు రేవంత్ రెడ్డికి తెలియదా మరి స్మగ్లింగ్ సినిమాకు బెనిఫిట్ షో ఎందుకు ఇచ్చిండు అక్క? జై భీమ్ సినిమాకు ఇయ్యలేదు.
జేబీఎం సినిమాకి ఎందుకు వెళ్ళాలంటే అప్పుడు ఈయన సీఎం కాదనుకో. అవును. ఇప్పటికైనా ఇంకా మంచి మంచి సినిమాలు వస్తున్నాయి, చాలా సినిమాలు ఉన్నాయి, అట్లాంటి సినిమాలకు కూడా ఇవ్వచ్చు. మీరు దేనికి ఇవ్వకుండా ఇప్పుడు దీనికే స్మగ్లింగ్ ఎర్రచందనం దానికి మరి రేవంత్ రెడ్డి బెనిఫిట్ షో ఇచ్చినప్పుడు వాడెవడో మరి ఢిల్లీలో కూర్చుండి ఈయనకు జాతీయ అవార్డు ఇచ్చిండొచ్చు, ఆయన యాక్టింగ్కి ఇచ్చారు, నిజానికి నటనకి ఇచ్చారు తప్ప నాకు తెలిసి సినిమా పరంగా సెలెక్ట్ చేయాలని నేను అనుకుంటున్నా. నిజానికి అల్లు అర్జున్ ఒక రేంజ్ లో యాక్టింగ్ చేస్తున్నాడు. ఆయన ఇన్వాల్వ్ అయితే ఎంత ఇన్వాల్వ్ అవుతాడు అంటే తెలంగాణ రాష్ట్రం సీఎం పేరే మర్చిపోయేంత ఇన్వాల్వ్ అయ్యి యాక్టింగ్ చేస్తాడు ఆ రేంజ్ లో. ఇది ఎక్కడో కొట్టినట్టుంది కదా, ఇది కూడా తగిలింది. ఇంకోటి ఇప్పుడు ఈయన అప్పటిదాకా సినిమాలలో ఉంటే ఏం కాదు, లేదంటే ఎవరికైనా అన్యాయం జరిగినప్పుడు ఇగో పలానా అన్యాయం జరుగుతుందని ట్విట్టర్ వేదికను ఇన్స్టాగ్రామ్ వేదికను ఇక్కడ మాట్లాడితే ఏం కాదు. ఈయన ఇప్పటికీ పుష్పరాజే అనుకుంటాడు. అల్లు అర్జున్ నేను అల్లు అర్జున్ని, నేను ఒక సినిమా యాక్టర్ను అని అనుకోవట్లే. నేను ఇంకా పుష్ప 2 నాతో సీఎం ఫోటో దిగకపోతే సీఎంనే మార్చేస్తా అని పుష్ప 2లో ఉందట. ఇప్పుడు మార్చి మరి రేవంత్ రెడ్డిని అందులో ఎర్రచందనం అమ్మి స్మగ్లింగ్ చేసి 1000 కోట్లు సంపాదించి దాంట్లో ఒక సీఎంను మారుస్తావు, భార్య అడిగిందని, ఫోటో అడిగిందని పోతే ఈగో అటు చేస్తే మారుస్తావు. ఇప్పుడు మేము అంటున్నాం చంద్రశేఖర్ రెడ్డి మీ మామ పెద్ద పొలిటీషియనే, మీ వైఫ్ పొలిటీషియన్ కూతురే. ఇప్పుడు అల్లు అరవింద్ మీ నాన్న పక్తు కమర్షియల్ వ్యక్తి, ప్రొడ్యూసర్. కొన్ని 1000 కోట్లు వస్తున్నాయి. మైత్రి మూవీస్ ఇప్పుడు వాళ్ళ నిర్మాతలను వాళ్ళ పేర్లు పెట్టారు కానీ వీళ్ళ వాట కూడా ఉంటుంది, అల్లు అరవింద్ వాట, అల్లు అర్జున్ వాట. పుష్ప సినిమా భారీ బడ్జెట్ సినిమా అని చెప్పారు కదా, భారీ బడ్జెట్ అంటే ఎంత పెట్టి తీసిర్రు? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 500 కోట్లు అనుకుందాం. 500 కోట్లు కూడా కావు, ఎందుకంటే బాహుబలి వేసినట్టు అంత ఆ రేంజ్ లో సెట్టింగులు లేవు, ఆ కోటలు లేవు, అంత చెట్లు అవన్నీ ఏం లేవు, మళ్ళీ అంత పెద్ద సైన్యం లేదు. ఓ అందులో సైన్యం అంటే రాజమౌళి పెడితే ఇటు 2000 మంది, అటో 2000 మంది, ఇటు కోటలు అటు కోటలు, మాహిష్మతి కోట ఈ కోట అని పెట్టి ఏనుగులు ఇవి దుక్కులు కథ చేసి 1000 కోట్లు పెట్టవచ్చు అనుకుందాం. ఇది 500 కోట్లు పెట్టిండ్రు పుష్పకు. భారీ బడ్జెట్ సినిమాలకు మరి బెనిఫిట్ షోలు ఇవ్వాలంటారు. భారీ బడ్జెట్ సినిమా ఎట్లయింది? అల్లు అర్జున్ కి 300 కోట్లట. అవును, యాక్టింగ్ చేసిన. మరి 500 కోట్లలో 300 కోట్లే సినిమా హీరోలు అంతా తీసుకుంటే సినిమా ప్రొడక్షన్ కైనా ఖర్చు కంటే కూడా సినిమా హీరో తీసుకునేది ఎక్కువ ఉంది కదా. సినిమా హీరోకు సుకుమార్కే నాకు తెలిసి 50% ఉన్నట్టుందని నాకు డౌట్ వస్తుంది. హీరోయిన్ కి 20 కోట్ల వరకు. మరి ఇక మళ్ళీ మధ్యలో శ్రీలీలకి తీసుకుంటారు, రష్మికకి తీసుకుంటారు. మీరు మెయిన్ 4-5 ఇంత తీసుకున్న తర్వాత బడ్జెట్ ఎందుకు పెరగదు? మీరు తక్కువ తీసుకుంటే బడ్జెట్ తగ్గుతుంది. భారీ బడ్జెట్ అట్లయింది ఒకటి. భారీ బడ్జెట్ అంటే అన్న మొత్తం ఈ ఎపిసోడ్ లో అసలు అల్లు అర్జున్ చేసిన తప్పేంది? ఎందుకు అల్లు అర్జున్ మీద రాజకీయ నాయకులు ఈ రకంగా విరుచుకుపడుతున్నారు? అల్లు అర్జున్ చేసిన అతిపెద్ద మిస్టేక్ ఏంటంటే, మిస్టేక్ చేయడానికి కూడా ఏంటంటే ఆయనకు విపరీతమైన డబ్బు వచ్చింది చిన్న వయసులో. ఆల్రెడీ వాళ్ళ నాన్ననే కోటీశ్వరుడు, బోల్డ్ అంత డబ్బు ఉంది, వస్తుంది. ఈయన సొంతంగానే ఇప్పుడు పుష్ప 2కే 300 కోట్లు అంటారు. పుష్ప 1కో 100 ఎంత తీసుకున్నాడో తెలియదు. మొత్తానికి 2 సినిమాలకు కలిపి 400-500 కోట్లు. మళ్ళీ ప్రొడక్షన్స్ ప్రొడ్యూసర్స్ కూడా వీళ్ళే కాబట్టి ఇంత షార్ట్ పీరియడ్ లో వస్తే ఈయన క్యారవాన్ అట 7 కోట్ల రూపాయలు. దాంట్లోనే 7 కోట్లు 7 లక్షలు కాదు నేను చెప్పేది. 7 కోట్లు ఉంటే దాంట్లోనే బెడ్రూమ్లు ఉంటాయట, బాత్రూమ్లు ఉంటాయట. ఇలా ఫ్యామిలీతోనే ఎటన్నా పోతే అందులోనే పడుకోవచ్చు, అందులోనే బాత్రూమ్ పోవచ్చు, అన్ని ఉంటాయి, టీవీ ఉంటది, అన్ని ఉంటది. మళ్ళీ అది ఒకవేళ బోర్ల పడ్డా ఎవడన్నా షూట్ చేసినా ఏం చేసినా అతనికి ఏం కదట. అన్ని కోట్ల విలువైంది కొనుక్కున్నాడు. నిజానికి గంత లగ్జరీ. నువ్వు నిజంగా ప్రేక్షకులే నా దేవుళ్ళు, నా ఆర్మీ, లేకపోతే మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ అంతా ఒకటే అనుకున్నప్పుడు మీ మరి ఫ్యామిలీ అంటే నీ అభిమానులే నీ ఫ్యాన్స్ అవన్నీ అయినప్పుడు నీకు అంత లగ్జరీ అవసరం ఏముంది? నువ్వు నార్మల్గా అంటే నేను నారాయణమూర్తి లెక్క కూడా బతుకమంటలే, కానీ 7 కోట్లు పెట్టి సపరేట్ ఒకటి చేయించుకున్నావు అంటే ఇంకా అట్లాంటి ఎన్ని ఉన్నాయో. ఇవన్నీ కూడా నీ ఫ్యాన్స్ కి ఇన్సూరెన్స్ చేయించవచ్చు కదా. అంటే ఇండస్ట్రీలో సామాన్యంగా అందరు హీరోలకు మామూలుగా ఉంటానే ఉంటది కదా, అల్లు అర్జున్ ఎందుకు టార్గెట్ అయింది అనేది ప్రశ్న ఇక్కడ. అల్లు అర్జున్ ఎందుకు టార్గెట్ అయిందంటే పుష్ప 1 పుష్ప 2 అనేది రాష్ట్ర దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఇప్పుడు వేరే ఏ సినిమా లేదు ప్రజెంట్. ఒకటి ఈయన యాటిట్యూడ్ కూడా పెద్ద మైనస్ అయింది. ఎందుకంటే మెయిన్ రీజన్ వీళ్ళు పోలీసు థియేటర్ వాళ్ళకి చెప్పిండు అల్లు అర్జున్ నేను వస్తాను.
థియేటర్ వాళ్ళు కూడా పోలీసు వాళ్ళకి అడిగిర్రు. పోలీసు వాళ్ళు మేము కాదని చెప్తున్నారు, వద్దు రావద్దని చెప్తున్నారు. రావద్దని చెప్పిన విషయం థియేటర్ వాళ్ళు అల్లు అర్జున్కి చెప్పిర్రా లేదా మనకు తెలియదు. ఇప్పుడు వాళ్ళు చెప్పాలి, మేము చెప్పినా కానీ వచ్చిన వీళ్ళు చెప్పినాక కూడా ఈయన చేసిన మిస్టేక్ ఏంటంటే గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిందా లేదని థియేటర్ వాళ్ళని అడగాల్సింది. ఎవరు? అల్లు అర్జున్. కేవలం వస్తున్నాడనే ఇంటిమేషన్ తప్ప మళ్ళీ రిప్లై చూడలే. థియేటర్ వాళ్ళు వస్తున్నా అని చెప్పినావు కానీ మరి ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిందా ఇయ్యలేదా? అట్లీస్ట్ మీకున్న సర్కిల్లో పోలీసు వాళ్ళకైనా డైరెక్ట్ అడగవచ్చు, లేదంటే థియేటర్కి అడగచ్చు. కన్ఫర్మ్ చేసుకుని బయటకు రావాలి. కన్ఫర్మ్ చేసుకుని బయటకు రాలే. ఆయన ఏడున్నాడంటే ఆయన నెత్తి మీద ఉన్నాయి, ఆకాశం మీద ఉన్నాయి. ఇప్పుడు ఆయన మనిషి ఇక్కడ లేడు. ఆయన ఇప్పుడు ఏమనుకుంటు, నేను పెద్ద ప్యాన్ ఇండియా స్టార్ను, ఇన్ని వేల కోట్ల టర్న్ ఓవర్ జరుగుతుంది దేశవ్యాప్తంగా. నా సినిమా చూస్తే నేను ఒక మూల కూర్చుండి బాధపడాల్సి వస్తుంది. నా కొడుకు అసలు ఏం తినట్లేదు, తాగట్లేదు అనే రేంజ్ లో అల్లు అరవింద్ కూడా చెప్తున్నాడు. నువ్వు ఎంత పెద్ద స్టార్ అయినా, ఎంత పెద్ద తురుమైనా ఉరుమైనా నువ్వు కూడా ఒక మనిషివే కదా. అట్లా ఈయన మనిషికి ఉండాల్సిన లక్షణాలు అన్ని మర్చిపోయిండు. ఒక రాతి బొమ్మ. ఎట్లా అంటే చనిపోయిన వాళ్ళు వేరే కుటుంబం అనుకో, ఆయనకు స్పందన ఉండదు. ఇప్పుడు పోలీసు వాళ్ళు చెప్తుంది, సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పింది నేను చెప్తున్నా. ఏమని? ఈయన అసలు డింగాను వచ్చిండు, తర్వాత బౌన్సర్లు 50 మందిని వేసుకొచ్చిండు. బౌన్సర్లను 50 మందిని నువ్వు ఇంటికి వేసుకపోతావు చెప్పు. నువ్వు ఒకవేళ సినిమా చూడాలనుకుంటే నీ సినిమా నువ్వు అంటున్నావు ప్రతిసారి, నా సినిమా నేను చూడాలి, నేను అంత కష్టపడ్డ 3 ఏళ్ళది, 3 ఏళ్ళ నువ్వు చూడు, తప్పేం లేదు. కానీ నువ్వేం చేయాలి? నీకున్న పబ్లిసిటీకి, మీరు చేసిన ప్రమోషన్కు, మీరు చేసిన హైప్కు జనాలు ఎగబడతారు. ఎస్పెషల్గా టీనేజ్ పోరగాన్లు రియాక్ట్ అవుతారు. ఇంటర్మీడియట్ పోరగాన్లు, 10th పిల్లలు. ఇప్పుడు శ్రీతేజ్ అనే అబ్బాయి 8 ఏళ్ళ పిల్లగాడట. అంటే నాకు తెలిసి 4వ తరగతో 3వ తరగతో. వీళ్ళది ఎంత ఎక్కువ సినిమా వాళ్ళ టార్గెట్ ఏంటంటే టీనేజర్స్ 20 ఏళ్ళ లోపు ఉన్న వాళ్ళే 50% ఉంటారు. దాని తర్వాత ఉన్న వాళ్ళు కొంత 50% ఉండొచ్చు, కొంత మెచ్యూరిటీ ఉన్న వాళ్ళు. అంత హైప్ క్రియేట్ చేసినప్పుడు నువ్వేం చేయాలి? మాస్క్ వేసుకొని ఎక్కడ మూడో కంటికి తెలవకుండా, అసలు నువ్వు వస్తున్న విషయం కూడా నువ్వు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. నీ సినిమా నువ్వు చూడాలనుకుంటున్నావు కదా, పోలీసు వాళ్ళ పర్మిషన్ అవసరం లేదు, థియేటర్ రోడ్ కూడా నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు నార్మల్ ఆడియన్స్ లెక్క, ప్రేక్షకుని లెక్క వచ్చి నువ్వు ఒక్కడివే రావచ్చు. మళ్ళీ నీ ఫ్యామిలీ వస్తే నీ ఫ్యామిలీనైనా గుర్తుపడతారు. కొడుకుని వేసుకొస్తావి, కూతురుని వేసుకొస్తావి, కారు, మామకో కారు. అంటే నీకు డబ్బులు ఉన్నాయి, నువ్వు పెద్ద పెద్ద కార్లు మెయింటైన్ చేస్తున్నావు, నువ్వు 60 మంది బౌన్సర్లు నీకున్నది మాకు తెలవాలనా? అసలు సినిమా హీరోలకు 60 మంది బౌన్సర్లు అవసరమా? వీళ్ళ తోపుసలాటతోనే సగమైంది అంటున్నారు. ఈయన థియేటర్లో అడుగుపెట్టుడుతోనే ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారు అంటే, సినిమా థియేటర్ హాల్లో బయట ప్రిమిసెస్ లో గేటు లోపల అని అనుకుంటారు. గేట్ లోపల కాదట, అంటే నిజం అబద్ధం కాదట. కానీ థియేటర్లోనే ఈ అల్లు అర్జున్ అప్పర్ బాల్కన్ లో పోయి చేతి ఊపిన తర్వాత ఆ థియేటర్లో ఉన్న కిందికి వెళ్ళి పై కురికిరట చూడాలి. అప్పుడు సినిమా వదిలేసి థియేటర్ లోపలనే తొక్కిసలాట జరిగిందని అంటున్నారు. ఇది ఇంకా మరి ఎంతవరకు నిజం అనేది తెలుసుకోవాలి. అంటే ఇంత అరాచకమైంది ఇదేంది? ఎవడన్నా ఇట్లా, ఇప్పుడు మన రజనీకాంత్ ఉన్నాడు పెద్ద హీరోనే, అమితాబ్ బచ్చన్ ఉన్నాడు, చిరంజీవి ఉన్నాడు, మెగాస్టార్ చిరంజీవి ఉన్నాడు. ఇప్పుడైనా స్టారు. కానీ చిరంజీవి అనే వ్యక్తి 30 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచే స్టార్ కదా. బాలకృష్ణ ఉన్నాడు, ఆయన తొడలు కొడితే ట్రైన్లు ఆగిపోతాయి చెప్తున్నా. సంక్రాంతి లాంటి సినిమాలు తీస్తే, వెంకటేష్ సినిమా తీస్తే, సూర్యవంశం, సంక్రాంతి ఇట్లాంటి సినిమాలు తీస్తే లేడీస్ ఏడుపుడు కాదు, బిందెలు నిండిపోవాలి. నాగార్జున శివ చైన్ పెడతాడు, లేదంటే మాస్ అంటాడు, ట్రైన్లో వెనక్కి వెళ్ళిపోతాయి. మన బాలకృష్ణ ట్రైన్లో వెళ్ళిపోతాయి. వాళ్ళే ఇంత షోకేజ్ చేయలే. నువ్వు ఎప్పుడన్నా వాళ్ళు ఓపెన్ టాప్ లో వచ్చి ముషిరాబాద్ మెట్రో, ఆర్టీసీ క్రాస్ రోడ్, చిక్కడపల్లి లైబ్రరీ, సంజయ్ థియేటర్ చూసినావా? ఇందిరా సినిమా రికార్డు బద్దలు కొట్టింది. ఆయన భారీ బహిరంగ సభ పెట్టుకున్నాడు, ఒక పద్ధతిగా చేసుకున్నాడు. ఇదేందయ్యా, లేడీకి లేచిందే ఎప్పరకు కొత్త పిచ్చగాడు పొద్దురుగడు అన్నట్టు. నువ్వు అవును స్టార్ కావచ్చు, కానీ ఏ హీరోని ఇట్లా బిహేవ్ చేయంగా మనం చూసినామా? అది ఏందా ఓపెన్ టాప్, రఫ్ అండ్ టఫ్. అట్లా సినిమా హీరో అతి చేయడం వల్ల అది జరిగింది అనేది అక్కడ క్లియర్ కనబడుతుంది ఒకటి. కాకపోతే మొత్తానికి ఇక్కడ మరి ఒక అల్లు అర్జున్దే తప్ప అంటే, ఒక అల్లు అర్జున్దే తప్ప అని అనడానికి లేదు. ఎందుకంటే సినిమా బెనిఫిట్ షో కింద సీతక్కకు తెలియదు, మంత్రికి తెలియదు, ఏం తెలియదో చెప్తా. అక్క ప్రభుత్వానికి
బెనిఫిట్ షోలలో వచ్చే 40% ట్యాక్స్ కడితేనే బెనిఫిట్ షోకి పర్మిషన్ ఇస్తారు. 40% ట్యాక్స్. మరి 40% బెనిఫిట్ షో కింద ట్యాక్స్ ఇచ్చిన వాళ్ళు ఆ డబ్బులతోని మీరు ఆయన రాకుండా ముందస్తు అరెస్ట్ ఎందుకు చేయలే? ఒకవేళ పిలిపించుకుంటే మంచి సెక్యూరిటీతో ఎందుకు పిలిపించుకోలే? ఒక ప్లానింగ్ ప్రకారం. ఇప్పుడు లాభం వస్తే తింటాం, నష్టం వస్తే ఆయన మీద వేస్తా అంటే ఇప్పుడు 60% సినిమా వాళ్ళకి పోయినా 40% ప్రభుత్వానికి వస్తే మరి 40% బాధ్యత వహించాలి కదా. ఇస్తే మింగినప్పుడు మరి ఆ సెక్యూరిటీ కల్పించాల్సిన బాధ్యత లేదా? గిట్లా కాదు గిట్లా రండి, గిట్లా కాదు గిట్లా రండి అని డిస్కషన్ చేసి చెప్పొచ్చు కదా. అది చెప్పలే. ఇప్పుడు మాలాంటి వాళ్ళము ఏదన్నా బంధుకు పిలుపునిచ్చో గ్రూప్ 2 వాళ్ళ కోసము డిఎస్సి వాళ్ళ కోసము బయటకు వెళ్తే మాట్లాడితే ముందే ఫోన్ చేసి మీరు బయటకు రావద్దు, మీరు బయటకు వస్తే ఎత్తుకపోతామంటారు. మనం ఫోన్ కలవకపోతే రూమ్లలో ఇస్తారు, హౌస్ అరెస్ట్ చేస్తారు, లేదంటే తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో ఉంచుకొని రాత్రి సాయంత్రానికి పులిహోర తెప్పించి మంచినీళ్ళ బాటిల్ తెప్పించి పంపిస్తారు. నేను చిక్కడపల్లి లైబ్రరీకి పోతే ఈ ప్రభుత్వం వచ్చినాక గొడవలు అయితే అని చెప్పేసి లైబ్రరీ లోపట్లకి పోకను ముందే ఫుట్బాల్ని లేపినట్టు పైకి లేపి ఒక 10 మంది పోలీసు వాళ్ళు తీసుకుపోయి వ్యాన్ లేచి సిటీ అంతా దింపి చంద్రాయణ గుట్టకు తీసుకెళ్ళారు. రాత్రి అంతా ఉంచారు. ఇప్పుడు నా వల్ల అక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది అని వీళ్ళు ముందే గ్రహించారు. మరి నాకంటే అల్లు అర్జున్ కొన్ని వేల రేట్లు ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారనే విషయం నీకు తెలుసు. మరి అల్లు అర్జున్ బయటకు వచ్చినప్పుడు అంతకంటే ఎక్కువ అవుతుంది ఇన్ఫర్మేషన్ కూడా ప్రభుత్వానికి తెలుసు ఉంది. మీరు చెప్పినాక ఇంటర్లెట్ అన్నప్పుడు మినిట్ టు మినిట్ ఉంటది కదా. ఇప్పుడు మేము ఇచ్చినాం ఇన్ఫర్మేషన్, మీరు వద్దని లెటర్ రాసిరు, ఓకే. లెటర్ రాసి వదిలేస్తారా? తర్వాత ఈయన చర్యలు ఏంది? మరి ఈయన ఆగుతుండా ఆగుతలేడా? మన మాట విన్నాడా లేదా? ఇమీడియట్ గా నీకు ఇప్పుడు ఆయన జూబ్లీ హిల్స్ లో ఉంటాడు. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ వాళ్ళు మరి ఇక్కడ వెళ్తున్నాడు, బయలుదేరిండు. మరి మీరు ఏమంటారు? చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ఏమంటారు అని అంటే వాళ్ళు అడగలే. జూబ్లీ హిల్స్ పోలీస్ సంబంధించి వాళ్ళు అడగలే, ఈ చిక్కడపల్లి వాళ్ళు అడగలే. తర్వాత ముషీరాబాద్ దాకా వచ్చిండు. ముషీరాబాద్ మెట్రో కాడికి వచ్చి అట్లా దాటుకుంటూ నాకు తెలిసి వట్టుగానే జంప్ అయి రాడు కదా, జూబ్లీ హిల్స్ నుంచి జంప్ అయి రాడు. నాకు తెలిసి సెక్రటరేట్కి వెళ్ళి వచ్చింటే ట్యాంక్ బండ్ మీదకి వెళ్ళి అట్లా అనేక పోలీస్ స్టేషన్ల పరిధిలు దాటుంటాయి. అంటే ఈయనకు హోమ్ మినిస్టర్ ఉన్నాడు ఈ రాష్ట్రంలో, చచ్చిపోయిందా? హోమ్ మినిస్టర్ అంటే ఉన్నాడా, చచ్చిపోయిందా? ఎందుకన్నా చచ్చిపోయిందా అని అంటున్నారు. ముఖ్యమంత్రి గారు 2-3 సార్లు అన్నారు కదా, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటలే, ఈ రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ కూడా నేనే, ఎడ్యుకేషనల్ మినిస్టర్ కూడా నేనే అంటాడు. నేను అదే ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నాడా చచ్చినా నాకు తెలియదు, ముఖ్యమంత్రి ఉన్నాడా లేదా నాకు తెలియదు, కానీ హోమ్ మినిస్టర్ అంటే చచ్చిపోయిందేమనిపిస్తుంది. కొన్ని వేల మంది రోడ్ల మీదకి వచ్చితే హోమ్ మినిస్టర్ రేసు గుర్రంలో పోసాని కృష్ణమురళి ఉంటాడు, అల్లు అర్జున్ అపాయింట్ చేస్తాడు, అల్లు అర్జునే ఒక్క రోజుకి ఇస్తారు. ఇప్పుడు నాకు అదే గుర్తొస్తుంది, అల్లు అర్జున్ ఒక్కరోజు కోసము దేవుడా అని చెప్పేసి సార్ మీ వల్లనే నాకు హోమ్ మినిస్టర్ వచ్చింది అని అంటే ఈయన పోయి యాగం చేసుకుంటుండు, నీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటాడు, తీసుకుపోయి లేస్తారు, యాగం చేసుకుంటూ ఉంటాడు. సేమ్ రేస్ గుర్రంలో ఉన్న హోమ్ మినిస్టర్ కు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న హోమ్ మినిస్టర్ తేడా ఏముంది? హోమం చేస్తుండా, జపం చేస్తుండా, వాట్ ఈస్ యువర్ వర్క్ అంటున్నా నేను. ఉపేందర్, నువ్వు సిగ్నేచర్ స్టూడియోలో పని చేస్తున్నావు, యు ఆర్ ఏ రిపోర్టర్, వాట్ ఈస్ నీ వర్క్ ఏంది? ఆయన కెమెరామెన్ పని వర్క్ ఏంది? కెమెరామెన్ పని కెమెరా పని చేయన్నా వద్దా? నువ్వు రిపోర్టర్ వర్క్ రిపోర్టర్ చేస్తావు, ఎడిటర్ చేసే వర్క్ ఎడిటర్ చేస్తావు, అది చేయాలి. రిపోర్టర్ నాకే కావాలి, కెమెరా నేనే చేయాలి, ఎడిటింగ్ నేనే చేయాలి, ఎస్సీఓ చేయాలి, నేనే షేర్లు చేయాలి, యూట్యూబ్లో నేను అప్లోడ్ చేయాలి, ఫేస్బుక్లో నేను అప్లోడ్ చేయాలి, షార్ట్స్ చేయాలి, బిట్స్ చేయాలి, ప్రోమోలు చేయాలి, థంబ్లైన్ చేయాలంటే ఒక మనిషి చేసే పనులు అవి ఒక మనిషితో అవుతుందా? ఇది ఎట్లయితే ఒక మనిషితో కాదు, హోమ్ మినిస్టర్ నాకే కావాలి, ఎడ్యుకేషన్ మినిస్టర్ నాకే కావాలి, ముఖ్యమంత్రి నాకే కావాలి, ఇంకొక 5-6 మినిస్టర్లు నాకే కావాలంటే ఇవి అవుతుందా? హోమ్ మినిస్టర్ అనేటోడు తెలంగాణ రాష్ట్రంలో రేసు గుర్రంలో పోసాని కృష్ణమురళి ఎంతైతే కేర్లెస్ గా హోమం చేసుకుంటున్నాడో అందులో మధ్యలో శివారెడ్డి కోసం పోతారు. అందులో మధ్యలో శివారెడ్డి అక్రమాస్తుల మీద ఇదే రేసు గుర్రం పోతాడు. రేసు గుర్రం ఇందాక మీరు చెప్తున్నట్టు ఈ సరే అల్లు అర్జున్ వచ్చిందా, రేవతి చనిపోయిందా, ఇవన్నీ పక్కన పెడితే ఇవన్నీ కూడా ఒక పోలీస్ డిపార్ట్మెంట్ సక్రమంగా వాళ్ళ డ్యూటీని చేయకపోవడం వల్లనే ఈ మిస్టేక్ ఈవెన్ అల్లు అర్జున్ రావడం అయినా అమ్మాయి చనిపోవడం అయినా ఇవన్నీ కూడా వాళ్ళ దాంట్లో కోఆర్డినేషన్ తక్కువ ఉందనే కదా. నేను అట్లాంటి పోలీసు వాళ్ళని అసలే అంటలే. ఎందుకు పోలీసు వాళ్ళని అంటే హోమ్ మినిస్టర్ అనేటువంటి చక్కగా ఉంటే, ఇప్పుడు హెడ్ మాస్టర్ చక్కగా ఉన్నాడు అనుకో, అక్కడ ఉండే తెలుగు టీచర్ గానీ, ఇంగ్లీష్ టీచర్ గానీ, మ్యాథ్స్ టీచర్ గానీ, పీటీ టీచర్ గానీ, అక్కడ ఉండే నర్సు గానీ, లేకపోతే అక్కడ వాచ్మెన్లు గానీ, సెక్యూరిటీ గానీ, వంట చేసేటోళ్ళు గానీ ఒక హాస్టల్ తీసుకో,
హెడ్ మాస్టర్ చక్కగా ఉంటే ప్రిన్సిపాల్ చక్కగా ఉంటే మిగతా వాళ్ళందరూ సెట్ అవుతారు. ప్రిన్సిపాలే నీకు యాగం చేసుకుంటూ అసలు ఉన్నాడా, నిద్రపోతుండా, గాడిది గుర్రం పనులు గాడిది పనులు తోముతున్నాడా అని నాకు డౌట్ వస్తుంది. అబ్బా హోమ్ మినిస్టర్ అంటే ఏం చేసిండు అంటూ నేను అసలు లేడు కదా. ఉన్నారా హోమ్ మినిస్టర్ ఎవరు చెప్పండి, చచ్చిపోయిందా ఏంది అంటే హోమ్ మినిస్టర్ అపాయింట్మెంట్ చేయకపోవడమా లేకపోతే నేనే హోమ్ మినిస్టర్ తీసుకొని నడుపుతాను బాధ్యత వహించాలంటున్నా. అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారినే బాధ్యత, ముఖ్యమంత్రిగా వాయించమంటలే హోమ్ మినిస్టర్. హోమ్ మినిస్టర్ ఉన్నాడా లేడా, అసలు హోమ్ మినిస్టర్ లేకపోయిందండి. అసలు హోమ్ మినిస్టర్ ని అరెస్ట్ చేయాలి ఫస్ట్. ఒకవేళ రేవంత్ రెడ్డి నా దగ్గరనే ఉందంటే రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయాలి. ఒకవేళ నా దగ్గర లేదు, నా చేతిలో లేదు, ఇదంతా కూడా మా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు చూసుకుంటాడంటే మల్లికార్జున ఖార్గేను అరెస్ట్ చేయాలి. మల్లికార్జున ఖార్గేను అరెస్ట్ చేయాలి. తర్వాత ఆయన నాకేం సంబంధం, నన్ను సోనియా గాంధీ నిలబెడితే వీళ్ళు ఫస్ట్ కావాలి కదా. హోమ్ మినిస్టర్ ను 1 year నుంచి అపాయింట్ చేయకుండా ఎట్లుంటారండి. ఇప్పుడు ఊర్లో ఒక ఎస్ఐ ఖాళీ అయింది ఒక మండలంలో, ఎస్ఐ లేకపోతే అక్కడ పనులు ఎట్లయితాయి, ఎస్ఐ లేకుండా పనులు ఎట్లయితాయి. మన ఊర్లో ఎస్ఐని నియమించాల్సింది మండలంలో ఎవడు ప్రభుత్వం కాదా, అది నియమించకపోవడం రేవంత్ రెడ్డి తప్పు. ఇప్పుడు రాష్ట్ర మంత్రులందరిది తప్పు, ఎమ్మెల్యేలందరిది తప్పు. మీకు 64 సీట్లు ఇస్తే చెప్తున్నట్టు హోమ్ మినిస్టర్ ఉంటే లగచర్లలో కలెక్టర్ మీద దాడి జరుగుతుంది. ఇలాంటి సంఘటనలు పునరావృతం జరుగుతాయి. నడి రోడ్ల మీద నరుక్కుంటున్నారు. జగిత్యాలలో కూడా జీవన్ రెడ్డి ఇప్పుడు వీళ్ళ నాయకుడే. జగిత్యాలలో ఎమ్మెల్యేగా ఓడిపోయిన జీవన్ రెడ్డి సీనియర్ నాయకుడు, ఇప్పుడు ఎమ్మెల్సీ. ఆయన దగ్గర మనిషిని కూడా వచ్చి నరుక్కుంటా పోతుండంటే మేము నరుకుతాం, మాకు కూడా బీక్తాడు, హోమ్ మినిస్టర్ లేడు అంటారు. హోమ్ మినిస్టర్ లేడు, మాకు ఎవడేం బీక్తాడు, డైరెక్ట్ గా నరుకుతున్నారు. నరుకుడే నరుకుడు. ఇప్పుడు హైదరాబాద్ లో నరుకుతున్నారు, గంజాయి కూడా అమ్ముతున్నారు, డ్రగ్స్ అమ్ముతున్నారు. ఎక్కడికక్కడ ఎందుకు రాయేస్తారు అంటే మాకు హోమ్ మినిస్టర్ లేడు కదా. హోమ్ మినిస్టర్ లేనప్పుడు ఇక్కడ ఎవడు మమ్మల్ని అనేది ఎవడు. కాబట్టి A1గా హోమ్ మినిస్టర్ని తీసుకోవాలి. ఒకవేళ A1గా తీసుకోకపోతే 64 మందిని గెలిపించిన ఎమ్మెల్యేలం కదా, ఈ ఎమ్మెల్యేలందరూ కూడా ఒక హోమ్ మినిస్టర్ను కూడా ఎంచుకోలేని పరిస్థితిలో ఉంటే ఈ 64 మంది ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలందరినీ కూడా కేవలం ఒక అల్లు అర్జునే తప్పు చేసినట్టు, ఈ పాత్రలో అల్లు అర్జునే తప్పు చేసినట్టు సాక్షాత్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు దాదాపు 20 నిమిషాల వారి గురించి మాట్లాడడం, దీని ఎట్లా అదే చెప్తున్నా. ఇప్పుడు దొంగే దొంగ అన్నట్టుంది. ఇప్పుడు నేనే తప్పు చేసిన, నేను హోమ్ మినిస్టర్ను నియమించకపోవడం. హోమ్ మినిస్టర్ పని ఏందండి, హోమ్ మినిస్టర్ పని ఏం తెలుసా, 24 గంటలు శాంతి భద్రతలు పర్యవేక్షణ చేయడము, ఇంటెలిజెన్స్ ఉపయోగించుకోవడం, ఇంటెలిజెన్స్ చీఫ్ ను కానీ వీళ్ళందరినీ పెట్టుకొని ఇప్పుడు పలానా సినిమా రిలీజ్ అయింది, పలానా సినిమా హీరో పోతా అంటుండు, అక్కడ ఎట్లా చూద్దాం. లేదంటే పలానా బీఆర్ఎస్ వాడు ఓ భారీ బహిరంగ సభ పెట్టుకుందాం అనుకుంటుండు, వాడు సభ పెట్టుకుంటే మరి పరిస్థితులు ఎట్లుంటాయి, ఏమైనా అసాంఘిక శక్తులు వస్తాయా, ఏమైనా తొక్కిసలాట అవుతుందా, గొడవలు అవుతాయా, లేకపోతే బీజేపీ వాళ్ళు ఏదో ఇందిరా పార్క్ దగ్గర దీక్ష చేస్తా అంటారు, ఆ దీక్ష చేస్తా సాధ్యం. హోమ్ మినిస్టర్ పనే అది. ఇప్పుడు మ్యాథ్స్ టీచర్ పని ఏంది, మ్యాథ్స్ చెప్పడమే మ్యాథ్స్ పని. లెక్కలు చెప్పాలి. మరి నువ్వు లెక్కలు చెప్పకుండా అసలు సారే రాకపోతే స్టూడెంట్ ఫెయిల్ అయ్యింది అనుకో, స్టూడెంట్ తప్ప అవుతుందా, లేదు. అసలు నువ్వు టీచర్ పెడితే వాడు చదువు చెప్తే రాకపోతే అప్పుడు మనం ఏదైనా స్టూడెంట్ చదువుతలేడు అనొచ్చు. అసలు నువ్వు టీచర్నే పెడతలేవు కదా, మ్యాథ్స్ టీచర్ లేడు, మ్యాథ్స్ రాలేదు, హిందీ టీచర్ పెడతలేవు, హిందీ ఎడకలు వస్తుంది. హిందీ టీచర్ నువ్వు పెట్టి అక్కడ స్టూడెంట్స్కి హిందీ రాకపోతే హిందీ రాలేదనొచ్చు. ఇంగ్లీష్ టీచర్ని పెడతలేవు, ఇంగ్లీష్ రాలేదంటున్నావు. నువ్వు హోమ్ మినిస్టర్ లేకుండా ఇవి ఎట్లా కాపాడుతావు? నువ్వు అసెంబ్లీలో అల్లు అర్జున్ ఇది చేసిండు, అల్లు అర్జున్ అది చేసిండు అంటే గురుకులాలలో పాము కాటుకు మన 2 చనిపోయారు, ఒక 5-6 కొడితే ఒక 2 చనిపోయారు. మరి దానికి బాధ్యత ఎవడు పట్టాలో అంటే గురుకుల ప్రిమిస్లో పాములు పోతున్నా దానికి సంబంధిత సిబ్బంది నువ్వు పెట్టుకోలే అంటే క్లీన్ లేదు, అంటే క్లీన్గా ఉండి అదంతా మంచిగా ఉంటే ఏ పాములు రావు. అంటే గుంపులు ఉందా, లేకపోతే చెట్లు ఉన్నాయా, పొదలు ఉన్నాయా, అవన్నీ కొట్టిపియాల్సింది ఎవడు, అక్కడ ఉండి ఇన్ఛార్జి చేపియాలి. ఆ ఇన్ఛార్జిని పర్యవేక్షణ చేయాల్సింది ఎవడు, ఎడ్యుకేషన్ మినిస్టర్ చేయాలి. ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవడు, సాక్షాత్తు అసెంబ్లీలో మాట్లాడి 5-6 శాఖలు నా దగ్గరనే పెట్టుకున్న ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎడ్యుకేషన్ మినిస్టర్. నువ్వు ఎడ్యుకేషన్ మినిస్టర్ గా నీ హయాంలో పాములు కుట్టి చచ్చిపోతారు. ఫుడ్ పాయిజన్ 50 మందికి పైగా 1 year లో చనిపోయినారు. ఒక 2 అయితే నల్గొండలో సూసైడ్ చేసుకున్నారు క్లాస్మేట్లు. వీళ్ళంతా ఎందుకు జరుగుతుంది? దీని మీద బాధ్యత మరి ఏమన్నా ఇప్పుడు అల్లు అర్జున్ బాధ్యత తీసుకున్నట్టు మరి అక్కడ కూడా ఎవడు ఆ గురుకుల హాస్టల్ ఇన్ఛార్జ్ ఎవడు?
ఒకవేళ నువ్వు డబ్బులు ఇచ్చినా వాళ్ళు చక్కగా చూసుకోవట్లేదా, నువ్వు డబ్బులు ఇవ్వట్లేదా, ఆ కాంట్రాక్టర్ ఎవడు, ఆ ఫుడ్ పెట్టినోడు ఎవడు, ఆ కూరగాయలు కొనుకొచ్చినోడు ఎవడు, ఫుడ్ ఎట్లా పాయిజన్ అవుతుంది, ఖరాబ్ అయిన టమాటాలు, ఖరాబ్ అయిన వంకాయలు, ఖరాబ్ అయిన చింతపండు, ఖరాబ్ అయిన ఉప్పు కారమో అల్లమో ఏదో పుచ్చిపోయింది ఉంటే ఫుడ్ పాయిజన్ అయింది. అసలు అది తీసుకొచ్చిన వాడెవడు, ఆ కాంట్రాక్టర్ ఎవడు, దానికి ఇన్ఛార్జ్ చేసినోడు ఎవరు, వంట చేసినోడు ఎవడు, ఆ కూరగాయలు అమ్మినోడు ఎవడు, దీని అన్నిటికి పైన ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవడు, వీడి అందరి మీద బాధ్యత లేదా? అసలు వాట్ ఈస్ యువర్ వర్క్? ఇవన్నీ చూసుకోవడమే కదా. అంటే మరి అల్లు అర్జున్ వెంటాడు లోపటాయి, మాకేం అభ్యంతరం లేదు. కానీ ఇక్కడ తప్పు చేసిన వాళ్ళని కూడా ఎందుకు వేటాడట్లే? అంటే సెలెక్టివ్ గానా? చట్టం ఎవరికి చుట్టం కాదు అధ్యక్ష. చెప్పండి, సినిమా హీరోలకు రాజకీయ నాయకులకు సపరేట్ చట్టాలు చేయమంటావా నువ్వు? మరి ఇప్పుడు గురుకుల హాస్టల్లో చనిపోయిన వాళ్ళకు ఒక చట్టం పనిచేస్తుంది, ఇక్కడ థియేటర్ కాడ చనిపోయిన వాళ్ళకి ఒక చట్టం పనిచేస్తుంది. రేవతి కుటుంబానికే అల్లు అర్జున్ 25 లక్షలు ప్రకటించిండు. మళ్ళా ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా కోమటిరెడ్డి వెంకటరెడ్డి సినిమాటోగ్రఫీ ఆయన 25 లక్షల చెక్ ఇచ్చిండు. ఈ ప్రొడ్యూసర్లు ఒక 50 లక్షలు ఇచ్చొచ్చిర్రు. ప్రభుత్వం ఒక 25 లక్షలు ప్రకటించింది. ఇంకా సుకుమార్ నేను అల్లు అర్జున్ ఇంకా మేము వాళ్ళకి చేస్తామంటున్నారు. చెయ్యండి, తప్పు లేదు. మరి గురుకులాల చనిపోయిన వాళ్ళు మనుషులు గారా? వాళ్ళకు మరి ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చేయరా? లేదంటే కాంగ్రెస్ ప్రశ్న ఏంటంటే మైపాలన్న, ఒక ముఖ్యమంత్రి ఇట్లా సానుకూలంగా స్పందించి మానవతా దృక్పథంతో ఒక ప్రాణం పోతే విలవిలలాడి ఒక హీరో గురించి 20 నిమిషాలు మాట్లాడే ముఖ్యమంత్రి దాదాపు 40-50 మంది గురుకులాల విద్యార్థులు చనిపోతే ఎందుకు మాట్లాడతలేడు అనేది ప్రశ్న. అదే ఎందుకు మాట్లాడతలేడు, అది మాట్లాడడం ఆయన ఫెయిల్యూర్ కాబట్టి మాట్లాడతలేడు. 100% అక్కడ కనబడుతుంది. ఆయననే దానికి ఇన్ఛార్జ్, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆయననే కాబట్టి ఏది మాట్లాడినా ఆయనదే. అంటే ఏమంటే ఇంకో కోణం ఏమొస్తుందంటే అసలు వీళ్ళని డైవర్ట్ చేయడానికి అల్లు అర్జున్ మీద ఈ మంత్రులు కానీ ముఖ్యమంత్రులు మాట్లాడుతున్నారు, ఈ గురుకులాల ఇష్యూని డైవర్ట్ చేయడానికి అని అంటున్నారు. ఎంతవరకు? 100% అందులో మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే రేవంత్ రెడ్డి గురించి అందరు చెప్తుంటారు, అది నిజమా అబద్ధం మనకు తెలియదు. ఫస్ట్ భయపట్టియాలి, తర్వాత మనం చెప్పలే, మల్లారెడ్డి చెప్పిండు, వామ్మో వాడు భయపట్టిస్తాడు ఒరే సలే బామ్మర్ది అని, ఆ బిడ్డ లగ్గంకు నేనే డబ్బులు ఇచ్చినా వాడు పెద్ద బ్లాక్ మెయిలర్ అని చెప్పేసి మల్లారెడ్డి అన్నాడు మన మళ్ళీ. అట్లాంటి అన్న మల్లారెడ్డి కూతురు బిడ్డగా లేదంటే కొడుకు కూతురుగా ఎవరికి మనమరాలకు, మల్లారెడ్డి మనమరాల పెళ్లికి ఈయన పోయి అక్షింతలేసి వచ్చిండు. ఇప్పుడు కూడా ఈ అల్లు అర్జున్ కానీ మైత్రి మూవీస్ని కానీ అల్లు అరవింద్ని కానీ కొడితే అంటే టార్చర్ పెడితే వణికిస్తే ఇప్పుడు 1000-2000 కోట్ల కలెక్షన్ ఈజీగా అయ్యేటట్టుంది. ఒక 10% తీసుకున్న 200 కోట్లు వస్తాయి. నేను చెప్తున్నా కదా 100% రాసి పెట్టుకోండి. ఇది ఇంకొక వారం రోజుల్లో 4-5 రోజుల్లో నడిపిస్తారు. ఎక్కడికక్కడ సెటిల్మెంట్లు అయిపోయిన తర్వాత అల్లు అర్జున్ కానీ తర్వాత అల్లు అరవింద్ అసలు ఆ టాపిక్ రాదు, అది మొత్తం క్లోజ్ అయిపోతుంది. కానీ పడతలు పడేదాకా డబ్బులు వచ్చేదాకా వెయిట్ చేస్తున్నారు అందరు అనుకుంటున్నారు. అల్లు అర్జున్ సినిమాలలో పుష్ప తగ్గేదేలే, అసలు ఇప్పుడు మొత్తం తగ్గిపోయాడు. అంటే నేను ఒకటి సందర్భంగా చెప్తుండే ఏంటంటే, శ్రీతేజ్ అనే అబ్బాయి చనిపోయిన అబ్బాయి 8 ఏళ్ళ అబ్బాయి ఇప్పుడు చావు బతుకులలో ఉన్నాడు, కిమ్స్లో ఉన్నాడు. వాళ్ళ అమ్మ రేవతి చనిపోయింది. నేను అభిమానులకు చెప్తున్నా, ఒక అల్లు అర్జున్ అభిమానులకు కాదు, ఏ సినిమా హీరో అభిమానులకైనా, మీరు బట్టలు చింపుకుంటే మీ బట్టలే చినిగిపోతాయి. మీరు బెనిఫిట్ షోలోకి పోతే మీకే తొక్కిసలాట జరుగుతుంది, మీరే చచ్చిపోతారు, మీరే హాస్పిటల్ పోతారు. వాళ్ళు ఎవడు రాడు, వాళ్ళందరూ మంచిగా ఉంటారు. మీరెందుకు? బన్నీ వస్తలేడు. బన్నీ ఇప్పటికి కూడా పుష్ప అసలు 2000 కోట్లు వచ్చింది. దేశమంతా నాకు కటౌట్లు కొడుతురు, పాలాభిషేకం చేస్తున్నారు, ఫోటోలకు దండలేస్తున్నారు. కానీ అయినా కానీ నేను ఒక మూలకు కూర్చుంటున్నా, నేను సక్సెస్ సెలబ్రేట్ చేసుకోలేకపోతున్నాను, బాధపడుతుండు. కానీ అయ్యో రేవతి చనిపోయింది, లేదంటే అబ్బాయి కిమ్స్లో ఉన్నాడు, సస్తాడో బతుకుతాడో, 8 ఏళ్ళ అబ్బాయి ఇంకా చాలా జీవితం ఉంది. నా అనాలోచిత కారణం వల్ల నేను అనవసరంగా ఇంట్లోకి వెళ్ళి వచ్చిన. చూడాలనుకుంటే సింగిల్కి వెళ్ళి ఏదన్నా మంచి ప్రసాద్ ఐమాక్స్కి వెళ్ళో లేదంటే సంజయ్ థియేటర్కు సింగిల్ గా మాస్క్ వేసుకో అంటే ఆయనకు ఆడియన్స్ రియాక్షన్ కావన్నట. నీకు ఆడియన్స్ రియాక్షన్ కావాలి చూడాలనుకున్నాడు మాస్క్ వేసుకొని వస్తే అయిపోతుంది. ఎవరు గుట్టు చప్పుడు కాకుండా సినిమా స్టార్ట్ కాకుండా ముందే ఒక 10 నిమిషాల ముందే కూర్చుంటే, ఒక 10 నిమిషాల ముందే థియేటర్లో వాళ్ళు ఏదైతే వాళ్ళు ఉంటారో కొందరు, అందులోకెళ్ళి నువ్వు చూసి ఉంటే ఎవరికి ఇబ్బంది కాకపో వాళ్ళ రియాక్షన్ చూస్తుంటే అన్నీ చూస్తావు.
నీ చిన్న పొరపాటు ఒకటి, హోమ్ మినిస్టర్ పొరపాటు. రేసు గుర్రంలో పోసాని కృష్ణమురళి ఎంత తప్పు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న హోమ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి పోసాని కృష్ణమురళికి పెద్ద తేడా లేదంటున్నా. ఇక్కడ హోమ్ మినిస్టర్ తర్వాత అక్కడ హీరో, ఇక్కడ విలన్ అయిపోయాడు పుష్ప. వీళ్ళిద్దరిది తప్పు ఉంటే మధ్యలో పోలీసు వ్యవస్థ ఎందుకు రెస్పాండ్ కావాల్సి వచ్చింది? ఇప్పుడు సిపి ఆనంద్ గారు కావచ్చు, నిన్న పెట్టిన ప్రెస్ మీట్లు చూసినాం గతంలో. ఇప్పుడు ఈ పోలీసులు కూడా ఎందుకు రియాక్ట్ అవుతారు? వీళ్ళు ఏం చెప్పిండంటే, రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత అసెంబ్లీలో అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టిండు. అల్లు అర్జున్ తెలుగుగా ఏం చేసిండంటే, సీఎం ఏమనొద్దు, అవును సీఎం ను అనకుండా క్యారెక్టర్ అసాసినేట్ చేస్తున్నారు పోలీసు వాళ్ళు కాదు, సీఎం చేసిండు. కానీ సీఎం ఎందుకు చేసిండే, మిస్గైడ్ వల్ల చేసిండు. ఎవరో తప్పుడు ఇన్ఫర్మేషన్ ఎవరో కాదు కదా, పోలీసు వాళ్ళు అన్నట్టే కదా. అంటే పోలీసులు అబద్ధం ఆడినామా, మేము మొత్తానికైనా పోలీసులను దోషులుగా బ్లేమ్ చేయాలని చూసిండు, ప్రయత్నం చేసిండు. ఈయన కూడా అల్లు అర్జున్ చేసిండు. మరి ఇక పోలీసు వాళ్ళే మేము మధ్యలో ఇరుక్కపోయేటట్టున్నాం కదా. వాళ్ళు ఎవిడెన్స్ తోటి ఒక ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు పెట్టరు. ఎవిడెన్స్ అంటే ఇది ఎంత పెద్ద కామెడీ అంటే ఎవిడెన్స్. మరి ఆయన ముషిరాబాద్ అక్కడక్కడ వచ్చినప్పుడు మరి ఏం చేసిరబ్బా, ఆయనకు ఫోన్ చేసి అంటే వాళ్ళు పోలీసులు అయినా అసలు ఇక్కడ లేరా, వాళ్ళు లండన్లో ఉన్నారా, అమెరికాలో ఉన్నారా హోమ్ మినిస్టర్? కానీ నేను అనేది ఎస్ఐ, సిఐ, కానిస్టేబుల్ల గురించి మాట్లాడట్లేదు. హయ్యర్ అఫీషియల్స్, డీజీపీ స్థాయి నుంచి, డీజీపీ కావచ్చు, లేదంటే మిగతా పెద్ద ఆఫీసర్లు కానీ, హోమ్ మినిస్టర్ కానీ, వాళ్ళు హైదరాబాద్లో కానీ తెలంగాణలో కానీ లేకుండా లీవ్ మీద అమెరికా కానీ లండన్ పోయిర్రా. సమస్య వచ్చినాక ఓ నలుగురు చచ్చినాక చూపిస్తే మంచిదా, ముందే దాన్ని అడ్డుకుంటే మంచిదా? వాళ్ళు ఉన్నారు కదా ఇక్కడిని. ఆ రోజు ఏం చేసిరంటారు, ఆయన ఇంట్లోకి వెళ్ళి బయలుదేరినప్పటి నుంచి అరే మనం ఇక్కడ చిన్న ధర్నాకు పిలిపిస్తేనే చిటుక్కుమన్నా అసలు ఏడున్నాడు, ఎక్కడ దాకా వచ్చిండు. నేను ఈవెన్ లైబ్రరీ కాడికి వస్తే మైపాలన్న లైబ్రరీ కాడికి వచ్చిన పోలీసు వాళ్ళు వచ్చి ఓసారి వేసుకొని పోయారు. వాస్తవం, చిక్కడపల్లికి పోతే చిక్కడపల్లి వేసుకుపోయారు. అరే మాలాంటి స్మాల్ వ్యక్తులకే మీరు అంతుంటే అల్లు అర్జున్ లాంటి వ్యక్తికి ఫాలోఅప్ చేయలేదా? మరి 40% పన్నెందుకు తీసుకున్నారు అని అడుగుతారు. హోమ్ మినిస్టర్ లేకపోవడం, పోలీసు వాళ్ళు ఎందుకు అట్లా చేసిర్రు అంటే, హోమ్ మినిస్టర్ లేడు పాపం, డైరెక్షన్ ఇచ్చడం లేరు. హోమ్ మినిస్టర్ డీజీపీకి చెప్పి అల్లు అర్జున్ ఎట్టి పరిస్థితులలో ఇళ్ళకి వెళ్ళి రానియకండి, లేదంటే డీజీపీ హోమ్ మినిస్టర్కి చెప్పి వీళ్ళు ఎప్పటికప్పుడు మాట్లాడుకోవాలి కదా. అసలు హోమ్ మినిస్టర్ అంటూ డీజీపీతో మాట్లాడుతుండా లేదా? అన్న ఇదిలా ఉంటే అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టిర్రు, ముఖ్యమంత్రి గారు స్పందించారు, ఇంకా ఏదన్నా ఉంటే చూస్తామని చెప్పిన తరుణంలో ఉస్మాన్ యూనివర్సిటీకి సంబంధించిన కొంతమంది విద్యార్థి నేతలు జేఏసీ అని చెప్పుకొని వెళ్ళి వాళ్ళ ఇంటి మీద దాడి చేయడం, వాళ్ళని కొంతమంది టీఆర్ఎస్ బీజేపీ నాయకులు ఈ ముఖ్యమంత్రి అనుచరులే వీళ్ళని పోర్ట్రేట్ చేయడం, ఈ ఎపిసోడ్ని ఎట్లా చూస్తారు? అసలు జేఏసీ నాయకులు అల్లు అర్జున్ గారి ఇంటికి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమంటారు అంటే, వాళ్ళు జస్ట్ 25 లక్షలే ప్రకటించారు కానీ వాళ్ళ 10 లక్షలే ఇచ్చిండు, జరిగి ఇన్ని రోజులు అవుతుంది, వాళ్ళకి న్యాయం చేయాలా, మేము మానవత దృక్పథంతో పోయినామని వాళ్ళు చెప్పారు. ఒకవేళ వాళ్ళు మానవత దృక్పథంతో పోయినా ఎక్కడికి పోయినా వాళ్ళు శాంతియుతంగా ఎవరు ఎక్కడైనా ధర్నా చేసి రావచ్చు. ఒకవేళ హింస వీళ్ళు చేసినా అవతల వాళ్ళు చేసినా తప్పే. అది మా ఉస్మాన్ యూనివర్సిటీ వాళ్ళు చేసినా ఎవరు చేసినా హింస చేస్తే తప్పు. అహింసా మార్గంలో మనం ఎక్కడైనా నిరసన వ్యక్తం చేయొచ్చు. అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి పూల కొండలు అదే అట్లా బల కొడితే ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తారు, వాళ్ళు మమ్మల్ని కొట్టిన తర్వాత బగలు కొట్టినామని వీళ్ళు చెప్తారు. అసలు పగల కొట్టిన తర్వాత అల్లు అర్జున్ ఇంటికి జేఏసీ నాయకులు వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆ ఎపిసోడ్ ఎందుకు వచ్చిందంటే, ఇప్పుడు సంజయ్ థియేటర్ లో జరిగినది అయితే ఇష్యూ జరుగుతుంది, వీళ్ళు చెప్తున్నదా ఏమంటారు అంటే అడిగితే, మేము ఆ పిల్లగాడికి న్యాయం జరగాలంటే ఈ 10 లక్షలతోనో 25 లక్షలతోనో జరగదు, మినిమం ₹1 కోటి ఇస్తేనే ఏమైనా న్యాయం జరుగుతుంది. మేము సమాజంలో ఎవరికి అన్యాయం జరిగినా మేము మాట్లాడతాం కాబట్టి మేము శాంతియుతంగా చేయడానికి పోయినామని చెప్తున్నారు. వాళ్ళు వీళ్ళని రెచ్చగొట్టిరా, వీళ్ళు వాళ్ళని రెచ్చగొట్టిరా మనకు తెలియదు. ఎవరైనా వచ్చి ఒక సంఘటన జరిగినప్పుడు రేపు ధర్నా శాంతియుతంగా చేయడానికి ఉంటుంది. ఇప్పుడు ఈవెన్ రేవంత్ రెడ్డి ఇంటి ముందట్టుకే పోయి చేసారు అనేక మంది నిరుద్యోగులు. అట్లాంటిది అల్లు అర్జున్ తడికి పోవడం అంటే పోవడం తప్పు కాదు, కానీ ఆ డింగాన్ ఒకవేళ చేస్తే దాన్ని తప్పు అంటారు కదా ఎవరైనా. అహింస అనేది తప్పు అంటారు. అంటే ఈ తెలుగు సినిమా పరిశ్రమని ఎట్లా చూడొచ్చు అన్న? ఒక అల్లు అర్జున్ 6-7 గంటలు జైలుకి వెళ్తే మరుసటి హుటాహుటిని అందరు వచ్చి వాళ్ళతో మాట్లాడి టైం స్పెండ్ చేసిపోతున్నారు. దాదాపు శ్రీతేజ్ అనే అబ్బాయి 20 రోజుల నుంచి 15 రోజుల నుంచి హాస్పిటల్లో ఉన్నారు. అంటే ఎవ్వరు కూడా కనీసం ట్విట్టర్ వేదికనో సోషల్ మీడియా వేదిక ఏ ఒక్క
హీరోలు కానీ హీరోయిన్స్ కానీ డైరెక్టర్ కానీ నిర్మాతలు కానీ ఈ రకంగా స్పందించకపోవడాన్ని తెలుగు సమాజం ఎట్లా అర్థం చేసుకోవచ్చు? ఇప్పుడు వీళ్ళు సినిమా ఈరోజు మీరు రేవతి శ్రీ తేజ ఇష్యూ ఒకటి చూస్తారబ్బా. గతంలో గ్లోబల్ అయిన సంస్థ పెట్టి మార్కులు ఎక్కువ తక్కువ వచ్చినప్పుడు ఇంటర్మీడియట్ పిల్లలు అనేక మంది చచ్చిపోయినారు. ఆర్టీసీ కార్మికులు గత ప్రభుత్వం కూడా 50 మంది చనిపోయినారు. ఇది ఎందుకు చెప్తున్నంటే ఆర్టీసీ కార్మికులు ఎందరు చచ్చిపోయినా సినిమా హీరోలు పోరు, ఇంటర్మీడియట్ పిల్లలు చచ్చిపోయినా పోరు. ఇదే అప్పుడు ఏదో కుంభమేళనో సంథింగ్ ఏదో పుష్కరాలో ఏదో అక్కడ ఆంధ్రాలో కూడా ఏదో జరిగింది, రాజమండ్రి దగ్గర జరిగినప్పుడు కూడా చాలా మంది చనిపోయినారు. తర్వాత చంద్రబాబు నాయుడు ఒక సభ పెట్టుకుంటే అప్పుడు ఒక 20 మంది చనిపోయారట. వీళ్ళు ఎవ్వరు చనిపోయినా పోరు, రియాక్ట్ కారు. రాతి గుండెలు వీళ్ళయి. ఎవరి ఇండస్ట్రీ వల్ల, సినిమా ఇండస్ట్రీలో ఉన్న సినిమా వాళ్ళు ఎక్కువ శాతం ఒక జగపతి బాబు శ్రీతేజ విషయంలో పోయిందట. కానీ 99% వీళ్ళు వాళ్ళ దాకా వాళ్ళకి కష్టం వస్తేనే పోతారు, ఎవరికి కష్టం వచ్చినా పోరు. ఇప్పుడు జానీ మాస్టర్ పోయిండు, ఆయన ఒక దూదేకుల కమ్యూనిటీ అంటారు, ఒక ముస్లిం కమ్యూనిటీ బీసీ. మరి ఆయన కూడా నేషనల్ అవార్డు గ్రహీత కొరియోగ్రాఫర్ లో. ఇదే అల్లు అర్జున్ కు బుట్టబొమ్మ అని అనుకుంటా చేస్తే దానికి అల్లు అర్జున్ కు మంచి పేరు వచ్చింది. ఆయన కూడా వేరే పాట దానికి వచ్చింది. ఆయన కూడా నేషనల్ పాన్ ఇండియా స్టారే. మరి ఆయనకు పోతే ఒక్కడు పోలే. ఒక 10 ఏళ్ళ కిందట 8 ఏళ్ళ కిందట నన్ను జానీ మాస్టర్ రేప్ చేసిండా అని ఒక ఆమె చెప్తే అదంత అక్రమం. ఇంకా ఇక్కడన్నా మనిషి చచ్చిపోయింది, ఒక మనిషి హాస్పిటల్ ఉన్నాడు, ఇలా బౌన్సర్లు 50-60 మంది వచ్చిర్రు, ఇలా డింగా అని చేసిర్రు. జానీ మాస్టర్ ఏం తప్పు ఉంది అందులో? అన్యాయంగా అక్రమ కేసులు కంటికి కనబడుతుంది. అంటే ఇప్పుడు ఎట్లుంది అంటే మగవాళ్ళది కూడా, ఇప్పుడు సందర్భం చెప్తున్నా, ఇప్పుడు బ్యాచులర్స్ పెళ్లి కాని వాళ్ళు చాలా మంది ఉంటారు, పెళ్లి అయిన వాళ్ళు కూడా ఉండొచ్చు. వాళ్ళకి ఇద్దరికి ఇష్టం ఉండి కొన్ని రోజులు తిరిగిర్రు అనుకుందాం. తిరిగేటోళ్ళు తిరుగుతారు, ఫ్రెండ్షిప్ ఉండేటోళ్ళు ఫ్రెండ్షిప్ ఉంటారు, మంచిగా ఉండేటోళ్ళు మంచిగా ఉంటారు. 5 ఏళ్ళ తర్వాత వచ్చి 10 ఏళ్ళ తర్వాత వచ్చి నన్ను రేప్ చేసిండంటే ఏమన్నట్ట మాట? లేదంటే ఈ మధ్య ఇంకోటి అయింది, పెళ్లి చేసుకుంటాను నేను నమ్మించి మోసం చేసి. అసలు చట్టంలో మార్పు రావాలి. మరి ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు కూడా పెళ్లి చేసుకుంటాను అబ్బాయిలను మోసం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కదా, మరి వాళ్ళు ఎడబడి చావాలి. నాకు తెలిసిన వాళ్ళే అమ్మాయి పేదరికంలో ఉన్నదని చెప్పి చదివిపించి గవర్నమెంట్ జాబ్ వచ్చిందాక చదివిపించిన తర్వాత జాబ్ వచ్చినాక ఈయన వదిలేసి వేరే చేసుకున్న అమ్మాయిలు ఉన్నారు. ఇప్పుడు అబ్బాయి పరిస్థితి మరి అబ్బాయి పరిస్థితి ఏంది అంటే మగవాళ్ళకు ఒక చట్టాలు ఆడవాళ్ళకు ఒక చట్టాలా? ఇది ఇంత దారుణమా? ఈ మధ్య ఎస్సీ అట్రాసిటీ కేసులు, ఎస్సీలలో లేకపోతే ఎస్సీలలో అట్రాసిటీ కేసులు, వాడే తిడతాడు, వాడే బెదిరిస్తాడు, వాడే ఎస్సీ అట్రాసిటీ కేసు అంటాడు. అట్లాంటి కేసులు కూడా నేను చూసిన. ఇప్పుడు నేనే నాకు తెలిసినాడు అయ్యో పాపం మనం కొంత సాయం చేస్తే కొన్ని రోజుల తర్వాత డబ్బులు అడుగు తీయకపోతే నువ్వు ఇవ్వకపోతే నేను మీద అట్రాసిటీ కేసు పెడతా అంటాడు. ఏందయ్యా అంటే నేను అనేది ఏంటంటే చట్టాలు. సినీ ప్రముఖులకు ఏం చెప్తారు మీరు? సినీ ప్రముఖులకు వాళ్ళకి చెప్పను, వాళ్ళు వినరు, వాళ్ళు బండరాళ్ళు. నేను చెప్పేది ఏంటంటే మనుషులకు, యువతకు చెప్తున్నా, మీరు అతిగా అభిమానిస్తే శ్రీతేజకు పట్టిన గతే మీకు పడుతుంది, రేవతి గారికి పట్టిన పరిస్థితి మీకు వస్తుంది. కాబట్టి మీరు గుడ్డిగా బెనిఫిట్ షోకు పోవాలి, పరిగెత్తాలి, ఫస్ట్ రోజే చూడాలి, మ్యాట్ని చూడాలి, మార్నింగ్ చూడాలి, లేకపోతే నైట్ షో చూడాలి, ఇవన్నీ అనుకుంటే సస్తే మీరే చేస్తారు, ఎవరు చావడు. వాళ్ళకు 70 మంది సెక్యూరిటీ ఉంటారు. మరి 70 మంది సెక్యూరిటీ లేకుండా అల్లు అర్జున్ ఎందుకు రాలే? లేకపోతే అల్లు అర్జున్ తొక్కిసలట్టే పోయేటోడు, లేదంటే అల్లు అర్జున్ ఫ్యామిలీ పోయేది. అల్లు అర్జున్ ఫ్యామిలీకి 70 మంది బౌన్సర్లు, మనకెవరు ఉన్నారు? 10 మంది పోలీసు వాళ్ళు, నీకెవడున్నారా పొట్టు? ఎవరు లేడు. మీరు పోతే మీరు అటే ఎగిరిపోతారు. మీరు అలా ఫ్యామిలీ కాదు, వాళ్ళు మీ ఫ్యామిలీ కాదు, వాళ్ళు చెప్పేయన్ని అబద్ధాలు. మీరు ఇంటే మీ బతుకులు బస్ స్టాండే. ఎవరికి పాలాభిషేకాలు, కట్అవుట్లు, ఫోటోలు ఏమి పెట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళ కోసం మీరు అభిమానులు గొడవలు పెట్టుకోవాలి. మీరు ఇష్టపడితే అవన్నీ కథలు. ఇప్పుడు చూస్తారు కదా, అల్లు అరవింద్కి ఒక కన్నిటి బొట్టు వస్తలేదు రేవతి చనిపోయినందుకు. ఇంకా వాళ్ళు అనుకుని ఉండొచ్చు, అనవసరంగా ఈమె చచ్చిపోవట్లే, మా సినిమా అంతా డిస్టర్బ్ అయింది అనుకుంటారు. కానీ అయ్యో పాపం మా వాళ్ళ సినిమా చనిపోయింది, ఉద్దేశం లేదు. ఆ బెనిఫిట్ షోలు అద్దన్న అయిపోతుండే, రాత్రి పూట ఇంకా చిన్న పిల్లలకి ఇట్లా వద్దంటే ముందే హెచ్చరించితే బాగుండు, ఇట్లా అనుకోవట్లే. వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికన్నా అయితే ప్రాబ్లం, కానీ వేరే అయితే వాళ్ళు బాధపడరు, వాళ్ళు రారు. ఎవరు మీకు ఏదైనా కష్టం వస్తే మాలాంటి ఛానల్స్ మేమే వచ్చి మాట్లాడాలి. వీళ్ళు కూడా ఎంత నీచులు అంటే యువత కొద్ది మంది అన్న ఫోన్ చేసి కష్టం వచ్చింది అంటారు. చూస్తాడు జూనియర్ ఎన్టీఆర్ ఒకడు ప్రొఫైల్ పిక్ పెట్టుకుంటాడు, అల్లు అర్జున్ ఒకడు పెట్టుకుంటాడు, ప్రభాస్ ఒకడు పెట్టుకుంటాడు.
ఇంత వాళ్ళని అడగండిరా, వాడు ఒకడు ఫోన్ లేపాడు, ప్రొఫైల్ పిక్ ఏమో వాళ్ళది పెట్టుకుంటారు, అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు, యూత్లా. వీళ్ళ కష్టం వస్తే వాడు రాడు. మీకు కష్టం వస్తే మళ్ళీ మైపాలన్నా మాకు ఇది కాంట్రాక్టర్లు అవుట్ సోర్సింగ్ జాబ్లకు జీతం తక్కువ ఉంది, లేదంటే డిఎస్సి కింద జాబ్లు వేస్తలేరు, గ్రూప్ 2కి వేస్తలేరు, గ్రూప్ 1 వేస్తలేరు, ఇంత అన్యాయం జరుగుతుంది అంటారు. మరి మీరు ఎవరిది పెట్టుకోవాలి? యువతలో మార్పు రావాలి, వాళ్ళు హీరోలు గారు, మిమ్మల్ని వాడుకొని వాళ్ళు కోటీశ్వర్లు అవుతారు. మొన్న నేను ఒక క్లిప్పింగ్ చూసిన అన్న, అల్లు అర్జున్ అభిమాన్ అట ఒక వీడియో పెట్టి, అవును చనిపోతే ఏమైతుంది, మేము పోయినా మేము కూడా చచ్చిపోతాం, మా హీరో కోసం మేము ప్రాణం ఇస్తాం అని అంటున్నారు. అటువంటి అభిమానులు కూడా ఉన్నారు కదా సినిమా. అభిమానం అన్నారు అబ్బా, ఉన్మాదం అంటారు. అభిమానం వేరు, ఉన్మాదం వేరు. అభిమానం ఉంటే ఇప్పుడు తల్లిదండ్రులు అభిమానిస్తాం, కాళ్ళకి దండం పెట్టి ఏదైనా పనికి ఉంటది. కానీ అమ్మ నాన్న వస్తురు అని చెప్పేసి ఊరందరిని పిలిచి డింగా డింగా తొక్కిసలాట చేస్తావా? ఓకే. ఇప్పుడు తాగేటోడు కూడా ఏమంటాడు తెలుసా? సిగరెట్ తాగేటోడు, మందు తాగేటోడు, గుట్కా తాగేటోడు మంచిదే అంటారు. అది ఎంతవరకు తాగాలి? అతిగా తాగితే ఏమవుతుంది? లిమిట్ అవుతుంది. నువ్వు లిమిట్ లో తాగితేనేమో ఏం కాదు, అతిగా తాగితే నరాలు కట్ అయిపోతే తెగిపోతే డి అడిక్షన్ సెంటర్లు పెరిగిపోతారు. ఒక్కొక్కడు లివర్లు ఖరాబ్ అవుతున్నాయి, ఊపిరితిత్తులు ఖరాబ్ అవుతున్నాయి, హెల్త్ ఖరాబ్ అవుతున్నాయి. అభిమానం కూడా ఎంతలో ఉంటే అంత మంచిది. అభిమానం ఇప్పుడు ఒక సిగరెట్ పట్టేటోడికి ఒక పెగ్గు తాగేటోడికి ఉండే తేడాకు నా మొత్తం ఉచ్చబోసుకునేదాకా తాగుతా అంటే అంత తాగితే అది ఉన్మాదం కదా. తాగడంలో ఉన్మాదం అంటే నేను అనేది అంటే మందు తాగడము, గంజాయి తాగడము, గుట్కా, ఇదెంత ఒక అడిక్షను, అదెంత డేంజరో, ఈ సినిమా హీరోలను ఉన్మాదంగా ప్రేమించడం, అభిమానించడం కూడా అంతకంటే ఎక్కువ డేంజర్ అంటున్నా. రైట్ అన్న. చివరగా ఈ ఎపిసోడ్ లో అంతా కూడా అల్లు అర్జున్ గారి తప్పు ఉందని అయితే మీరు భావిస్తారా? అంతా ఆయన, ఎందుకంటే ఆయన పర్సెంటేజ్ ఆయనకు ఉంది, కానీ అది మొత్తం ఒక్కోటి దానికి ఏం చెప్తాం. ఫస్ట్ దీంట్లో మెయిన్ తప్పే హోమ్ మినిస్టర్ అంటున్నా కదా. A1 గా పెట్టాల్సి వస్తే హోమ్ మినిస్టర్ ని పెట్టాలి, తర్వాత డీజీపీ గారిని పెట్టాలి, తర్వాతనే ఈ సినిమా థియేటర్ వాళ్ళు, సినిమా థియేటర్ల తర్వాత వాళ్ళు ప్రొడ్యూసర్లు ఉంటారు, వాళ్ళకు కూడా బాధ్యత ఉంటుంది కదా. తర్వాత సినిమా హీరో వస్తాడు. అందుకని A11 గా వాళ్ళు మనం చేయలే, A11 ఏదో వాళ్ళు చేసిర్రు. కానీ అల్లు అర్జున్ అంతా సుక్క పూసేం కాదు, పక్తు కమర్షియల్. బాలకృష్ణ దాంట్లో ఒక టాక్ షోలో నేను చూసిన, ఇది 20 రూపాయల వస్తువు అయితే 20 రూపాయలే ఇస్తా బిస్కెట్ ప్యాకెట్, 20 కంటే ఎక్కువ అన్నాడు. మరి నీ సినిమాకి ఎందుకయ్యా బెనిఫిట్ షోల కింద 1000 3000 4000 అయింది? మరి అంటే అది కూడా నువ్వే డిసైడ్ చేస్తావా? బిస్కెట్ అంటే మానవత్వం లేదని చెప్పడానికి చెప్తున్నా. ఇప్పుడు మనం ఒక ఆటో ఎక్కుతాం అబ్బా, ఓ 75 రూపాయలు 80 రూపాయలు అయింది. ఆటో డ్రైవర్ పేదోడు ఉంటాడు, మీటర్ 70 రూపాయలు అయింది. కానీ నువ్వు డబ్బులు ఉన్నాడు, ఒక 100 రూపాయలు ఇస్తే నీదేమన్నా పోయిందేముంది? అంటే నీకు ఆ హ్యుమానిటీ ఉండాలి కదా. రోడ్డు మీద జామ పండ్లు అమ్మంటే ఒక ముస్లాం ఉంటుంది, ఒక 100 రూపాయల గంప అంటది. నువ్వు 200 ఇచ్చి తీసుకుంటే డబ్బు ఉన్నోడు గురించి అంటున్నా, 150 ఇచ్చి తీసుకుంటే నీకు వచ్చే నష్టమే ఉంది. ఎంత ఉంటాను తీయడం అనేది డబ్బు ఉన్నోడు చెప్పొద్దా ముచ్చట. ఏదో మిడిల్ క్లాస్ వాడు నెలకు 10,000 20,000 వచ్చేటోడు ఆ ముచ్చట చెప్పిండంటే మీనింగ్ ఉంటుంది. నువ్వు 1000 కోట్లు సంపాదించుకొని నేను బిస్కెట్ ప్యాకెట్ 20 రూపాయలు ఉంటే 20 రూపాయలు ఇస్తా, లేకపోతే చాయ్ 10 రూపాయలు ఉంటే 10 రూపాయలు ఇస్తా అంటావా? అది మనిషి ఆలోచించేదేనా? ఇంకొకటి ఏంటంటే కొన్ని వేల రోగాలు రావడానికి అల్లు అర్జున్ కారణం. మనుషులకు, యువతకు ఏందన్న అడుగు. థమ్స్అప్ తాగండి అని చెప్పేసి రోజు వస్తాడు అడ్వర్టైజ్. యూట్యూబ్ ఆన్ చేస్తే అల్లు అర్జున్ తాగే థమ్స్అప్ వస్తుంది. మహేష్ బాబు, అల్లు అర్జున్ వీళ్ళంతా వస్తుంటారు. నేను ఇప్పుడు అల్లు అర్జున్ టాపిక్ కాబట్టి అల్లు అర్జున్ మాట్లాడతాను. అల్లు అర్జున్ థమ్స్అప్ ఒక్కసారి తాగింది ప్రతిరోజు చూపిస్తారు, కానీ రోజు తాగుతుండని చెప్పి మన వాళ్ళందరూ రోజు తాగేటోళ్ళు ఉన్నారు. రోజు థమ్స్అప్ తాగే అభిమానులే కాదు, నార్మల్ వ్యక్తులు కూడా తాగుతారు. నా రోజు థమ్స్అప్ తాగడం, దానిలో యాడెడ్ షుగర్ అని ఉంటది, దానిలో కొంచెం కూడా ప్రోటీన్ ఉండదు, విటమిన్స్ ఉండవు, ఫైబర్ ఉండదు. ఆ కూల్ డ్రింక్స్ వల్ల అనేక రోగాలు వస్తాయి. జస్ట్ నిమ్మరసం తాగితే ఉండే లాభం కన్నా కూల్ డ్రింక్స్ తాగడం వల్ల ఎక్కువ నష్టం. నిమ్మరసం తాగితే చాలా లాభాలు, కానీ కూల్ డ్రింక్స్ తాగడం వల్ల ప్రాణాలకే ప్రమాదం. అట్లాంటి దాన్ని ప్రమోట్ చేస్తుండు. నువ్వు ప్రమోట్ చేయి, నువ్వు కూడా తాగితే ప్రమోట్ చేయి. అది నిజంగా థమ్స్అప్ మంచిది. ఇప్పుడు మన అల్లు అర్జున్ జూబ్లీహిల్స్ ఇంటికి పోదాం, అలా మామూలు ఇంటికి పోదాం, ఫ్రిడ్జ్ ఓపెన్ చేద్దాం, అందులో కనుక థమ్స్అప్ బాటిల్ ఉంటే నేను ఏదనుకంటే దానికి ఒకటి, మళ్ళీ అలా కొడుకు రోజు థమ్స్అప్ తాపిస్తాడు, అడుగుదాం. భగవద్గీత మీద ఒట్టేస్తాడు, వాళ్ళ నాన్న మీద ఒట్టి వాళ్ళ కొడుకుని అడుగుదాం, వాళ్ళ కూతురుని అడుగుదాం, వాళ్ళ భార్యని అడుగుదాం, వాళ్ళ అమ్మని అడుగుదాం, వాళ్ళ నాన్న అడుగుదాం. మీరు ప్రతిరోజు థమ్స్అప్ తాగుతారా? తాగరు. కనీసం వారంకి ఒకసారైనా తాగుతారా? 2 వారాల కన్నా తాగుతారని అడగండి. వాడు ఎవరు తాగడు. వీళ్ళు మంచిగా ప్రోటీన్ షేక్, సోయా ప్రోటీన్, పచ్చిగా చెప్పాలంటే వీళ్ళకి థమ్స్అప్ ఎట్లుందో కూడా తెలియదు. వీళ్ళు సోయా ప్రోటీన్ తాగడము, మంచి ఎనర్జీ డ్రింక్స్. ఇప్పుడు వాటర్ కూడా నార్మల్ వాటర్ తాగరు, వీళ్ళు ఆల్కలైన్ వాటర్ వచ్చింది పెద్ద కాస్ట్లీ అన్నట్టు.
హిమాలయ పర్వతాలలో దొరికేటి కూడా తెప్పించుకొని తాగుతారు. మనకేమో థమ్స్ అప్ తాగండి, అన్ని వాతం వచ్చేటట్టు, రోగాలు వచ్చేటట్టు, పక్షవాతం వచ్చేటట్టు, జగ్గులు, సర్దులు, ఈ చాక్లెట్ డైరీ మిల్క్ తినండి, థమ్స్ అప్ తాగండి, ఈ బిస్కెట్ ప్యాకెట్ గుడ్డే బిస్కెట్ తినండి. వీళ్ళు ఎవరైనా తింటారా అండి? ఈ వెంకటేష్ అనేటోడు మన వాసవి గ్రూప్ లో ఇక్కడ ప్లాట్లు బాగుంటాయని చెప్పిండట. ప్రభుత్వ భూమిలో కట్టినట, కొన్ని వాళ్ళంతా రోడ్ల మీద. రామ్ చరణ్ అదేదో రియల్ ఎస్టేట్ దానికి ఈయన ప్రమోటర్ గా పోయినట్టు వాళ్ళందరూ కూడా స్వర్గసీమనో అది ఏ సీమనో అదేదో సువర్ణ భూమి వాళ్ళు రోడ్ల మీదకి వచ్చారు. వీళ్ళు భూములు కొనరు, మన వాళ్ళతో కొనిస్తారు, ప్రమోట్ చేస్తారు. మలబార్ లో బంగారం బాగుంటుందని తమన్నా పెట్టుకుంటది, ఆమె ఫ్రీగా ఇస్తారు. నిజంగా అక్కడ బాగుంటుందా బాగుండదు తర్వాత విషయం. అది మంచిగుంటే సినిమా వాళ్ళు వచ్చేది ఇంకా లేరా సమాజంలో వేరే వాళ్ళు? అది మంచిదైతే మహేష్ బాబు 1000 మందికి గుండె ఆపరేషన్ చేయించారంటారు, కానీ 1 కోటి మంది థమ్స్ అప్ దాకా నాశనం అయిపోయింది. మరి దానికేంది? నేను అనేది అంటే సినిమా హీరోలు ఒక ఇన్స్పిరేషన్. మంచిదైతే మీరు డబ్బులు తీసుకోండి, ప్రమోట్ చేయండి. మంచిది కాకుండా అది మళ్ళీ మీరు పాటించేది అయితేనే చేయండి. అది మీరు అన్ని తెలుసుకొని దానివల్ల లాభం ఏందో తెలుసుకొని చేయాలి. కానీ చిరంజీవి గీ వయసులో కంట్రీ డిలేట్ చేస్తున్నాడు, అది నిజంగా మీరు తాగుతున్నారని నేను అడుగుతున్నా. మీరు కానీ మీ ఇంటోళ్ళు కానీ మీ అందరు తాగితే చెప్పు, తప్పులేదు. కానీ మీరు తాగకుండా మాత్రం చెప్తే మాత్రం అది పాపం. ఇప్పుడు థమ్స్ అప్ తాగిపోయడం వల్ల అనేక మందికి సమస్య వచ్చింది. ఆ పాపం కూడా అల్లు అర్జున్ తాగొచ్చు, తగులొచ్చు. జానీ మాస్టర్ ను వీళ్ళే ఇరికిచ్చిర్రు అంటారు. అల్లు అరవింద్ కానీ పుష్పాలు ఉన్న అంటారు. ఆ జానీ మాస్టర్ కనీసం ఒక్కడు పరామర్శించలే. జానీ మాస్టర్ ఒక్కడు పరామర్శించలే. ఈయన జస్ట్ ఒక 2-3 గంటలే, 5-6 గంటలు ఉండొచ్చి ఒరిని అమ్మ రానా, నాగార్జున, చిరంజీవి, నాగబాబు, నాగచైతన్య, విజయ్ దేవరకొండ అందరు పోయారు. మరి జానీ మాస్టర్ దగ్గరకు ఒక్కడు పోలే. మీరు శ్రీతేజ అంటారు కదా, శ్రీతేజ పక్కన పెట్టు, జానీ మాస్టర్ ఇంటికి కూడా పోలే. వాళ్ళ ఇండస్ట్రీలోనే ఆయన కూడా నేషనలే, ఆయన కూడా పాన్ ఇండియానే. అంటే ఇంత దుర్మార్గం. ఇది సినిమా అనేది ఒక పెద్ద మాఫియా అయిపోయింది. సినిమా పెద్దలు గారు సినిమా గద్దలు ఏమో అనిపిస్తుంది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డికి నిజంగా తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉంటే, అసెంబ్లీలో చెప్పిండు కదా ప్రత్యేక తెలంగాణ ఫిలిం ఇండస్ట్రీ ఉండాలి. తమిళనాడులో, కర్ణాటకలో, కేరళలో ఎట్లయితే వాళ్ళ లోకల్ కోటా ఉంటుందో, జాబ్లలో కూడా లోకల్ కోటా ఉంటుందో, అట్లా మన తెలంగాణలో ఉన్న మరి యాక్టర్లను కానీ సాయి అందరినీ ప్రమోట్ చేయొచ్చు కదా. మన వాళ్ళకి మీరే ప్రభుత్వం ఒక 1000 కోట్లు 2000 కోట్లు సపరేట్ ప్రతి సంవత్సరం పెట్టి టాలెంట్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేసి 1 కోటి రూపాయలు 5 కోట్లు 10 కోట్లు వాళ్ళ టాలెంట్ మీదకి వెళ్ళి మీరు ప్రొడక్షన్ చేయొచ్చు కదా. ఒక్కడన్నా ఉన్నాడా హీరోలు తెలంగాణ నుంచి? ఒక 2 ఉండే, విజయ్ దేవరకొండ, తర్వాత నితిన్ ఏమో రెడ్డి, విజయ్ దేవరకొండ రావు. అంటే ఇక్కడ కూడా తెలంగాణలో ఉన్న కొద్ది మంది ఇద్దరిట్లలో కూడా వాళ్ళే. అంటే ఇట్లుంది. మళ్ళీ ఇక్కడ తెలంగాణ ఫిలిం ఇండస్ట్రీ అంటే మళ్ళీ కల్వకుంట్ల ఫ్యామిలీకి రేవంత్ రెడ్డి ఫ్యామిలీ వచ్చి తెలంగాణ అనొద్దు. వెలుమోళ్ళు రెడ్డి వాళ్ళు కలిపితేనే తెలంగాణ కాదు. ఎస్సీ ఎస్టీ బీసీలు అనేక మంది అన్ని ఓసీలలో పేదవాళ్ళు అందరు కలిపితే తెలంగాణ. ఇట్లా ఉంటది. కాబట్టి ఈ రేవంత్ రెడ్డికి ఏ మాత్రం ప్రేమ ఉంటే, ఇంకా ఇప్పుడు ఎట్లయితే తెలంగాణ ప్రభుత్వం 25 లక్షలు ప్రకటించిందో, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ ఆయన ఇండివిజువల్ మనకు సంబంధం లేదు, ప్రభుత్వం నుంచి 25 లక్షలు రేవతి కుటుంబానికి ఇచ్చారు, తప్పులేదు. అట్లనే హాస్టళ్లలో ఎవరెవరైతే చనిపోయినారో ప్రభుత్వ హాస్టళ్లలో వాళ్ళందరికి కూడా 25 లక్షలు ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళు కూడా ఎవరైతే తప్పు చేసారో వాళ్ళందరినీ కూడా అల్లు అర్జున్ అరెస్ట్ చేసినట్టే చేయాలని కోరుకుంటున్నాం. ఈ శ్రీ చైతన్య నారాయణ పెద్ద మాఫియా అయిపోయి చాలా మంది చనిపోతున్నారు. అక్కడ కూడా చనిపోయిన పిల్లలకు కూడా ప్రభుత్వం ఇవ్వాలని, అక్కడ కూడా తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయాలని కోరుకుంటూ నేను రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తాను. వినకపోతే వీళ్ళు కూడా మెయిన్ విలన్స్ అని చెప్పి. రైట్ మైపాలన్న, చివరగా ఈ సినిమాలు చూసి మనలాంటి యువకులు, ఇప్పుడు ఉన్న యంగ్ జనరేషన్ అంతా ప్రమోట్ అయ్యే యంగ్ జనరేషన్లకి ఒక మంచి సందేశం ఇవ్వాలంటే ఏం చెప్తారు మీరు? నేను అదే చెప్తున్నా. మీ అమ్మ మీ హీరో, మీ నాన్న మీ హీరో. మీ అమ్మ నిన్ను 9 నెలలు కడుపులో నడుము నొప్పి రాంగా, నెత్తి నొప్పి రాంగా, కాళ్ళు గుంజంగా కడుపులో 9 నెలలు నిన్ను పెంచి అసలు నీకు మళ్ళీ రోజు స్నానం చేపించి పాలిచ్చి మంచి చెడు తినిపించి తిండి తినిపించి నిన్ను పెద్ద చేసింది మీ అమ్మ. మీ అమ్మ నీ మెయిన్ ఫస్ట్ హీరో. తర్వాత మీ నాన్న, నీకు డబ్బులు తక్కువ పడితే నీకు బట్టలు కొనిచ్చేది మీ నాన్న.
నీకు బండి కొనిచ్చేది, బైక్ కొనిచ్చేది మీ నాన్న. పల్సర్ బైక్ కావాలి, హీరో హోండా కావాలి, రాయల్ ఎన్ఫీల్డ్ కావాలి, ఎఫ్జెడ్ కావాలి. మీకు బైకులు కొనిచ్చేది మీ నాన్న, మీ కార్లు కొనిచ్చేది మీ నాన్న. ఐఫోన్ కావాలంటే కొనిచ్చేది మీ నాన్న. ఏదైనా ఐఫోన్ లేవంటే సామ్సంగ్ కొనిచ్చేది పక్కన పెట్టేసి, తిండికి ఇచ్చేది మీ నాన్న. మీ నాన్న లేకపోతే నీకు రోజు గడవదు. నువ్వు మీ కటౌట్ కడితే మీ అమ్మ నాన్నకు కటౌట్ కట్టు, పాలాభిషేకం మీ అమ్మ నాన్నకు చెయ్యి. వీళ్ళకి చేయకుండా నీకు సాయం చేసినోడికి చెయ్యి. నీకు నీ దోస్త్ అయినా మీ ఫ్రెండ్ అయినా ఏదైనా సందర్భంలో 10,000 20,000 మంచిగా చెడు సాయం చేసినోడు ఉన్నాడు కదా, వాడికి చేయి. నీకు ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు రక్తం ఇచ్చినోడు ఉన్నాడుగా, వాడిని అభిమానించు. నీకు వాళ్ళు నేర్పించిన మీ సార్ ను అభిమానించు. టీచర్ ను ఒక్కడు పట్టించుకోడు. అసలు వాళ్ళు నేర్పించిన ఏబిసిలు నేర్పించిన సార్లను పట్టించుకోరు. నీ డాక్టర్ ను పట్టించుకోరు. డాక్టర్లు జవాన్లను పట్టించుకోరు. మీ ఊర్లోనే ఒక జవాన్ పోతాడు, మీ మండలంలో పోతాడు, మీ జిల్లాలో పోతాడు, బిఎస్ఎఫ్ లోనో ఆర్మీలో సిఆర్పిఎఫ్ లో పోతాడు. ఆ జవాన్ ఎవడు పట్టించుకోడు. సినిమాలలో జవాన్ గా యాక్టింగ్ చేసిన అల్లు అర్జున్, మహేష్ బాబుని పట్టించుకుంటారు. ఆ ఫోటో పెట్టుకుంటారు. ఇదేముంది, మనం దీని మీద ప్రభుత్వాలు కూడా అవేర్నెస్ చేయాలి. ఇలా తెలియకనే ఇదంతా జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం పెద్ద మొత్తంలో అవేర్నెస్ చేయాలి. తెలిసినోడు 10 మందికి చెప్పి అవేర్నెస్ చేయాలని కోరుకుంటారు. రైట్ అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.